2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ప్రజలను కోరామని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని అన్నారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ అని చంద్రబాబు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ 2024లో 57% ఓటు షేరు, 94% స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని సీఎం విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ అరాచక పాలన మొదలైందన్నారు. కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని మండిపడ్డారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కేసులు, జైళ్లతో చీకటి పాలన సాగించారని దుయ్యబట్టారు. అలాంటి దశలో 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఏపీలో చీకటి పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో కేంద్ర సహకారం దక్కిందన్నారు. అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులిస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి 20,000 అందజేస్తున్నామన్నారు. రైతులు, గీత కార్మికులు, వడ్డెర్లు, చేనేతలు సహా అన్ని వర్గాలను ఆదుకున్నామని తెలిపారు. P4 ప్రయోగంతో ఆర్థిక అసమానతలను తగ్గించామన్నారు. 21వ శతాబ్దం ప్రధాని మోదీదే అని పీఎం స్పష్టం చేశారు. 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను చూపిన చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ప్రజలు 2 ఏళ్ల క్రితం కేవలం అధికారాన్ని మాత్రమే కాకుండా బాధ్యతను కూడా అప్పగించారని చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమిష్టి ప్రయత్నాలు ఫలించాయని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజా తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకాన్నిచ్చిందని, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నా సరైన సమయంలో తమ తీర్పుతో చరిత్రను మార్చగలరని 2024 ఎన్నికలు మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. అహంకారం, విధ్వంసకర రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితమని పవన్ అభిప్రాయపడ్డారు. అధికారం పంచుకోవటం కోసం కాకుండా బాధ్యతను పంచుకొని రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పనిచేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జనసేన పార్టీ కేవలం 21 సీట్లకే పరిమితమైందంటూ విమర్శలు చేశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రోజు తాము చేసిన రాజకీయ త్యాగమే కూటమి విజయానికి పునాదైందన్నారు. ప్రస్తుతం ప్రతి చిన్న సమస్య కూడా ఎమ్మెల్యేల వద్దకు వెళుతోందని, రాష్ట్రంలో ఉన్న వందలాది స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను బలహీనపరిచి మొత్తం వ్యవస్థను ఎమ్మెల్యేల చుట్టూ కేంద్రీకరించడం సరికాదన్నారు. వ్యవస్థలు బలహీనపడితే కులాలు, ప్రాంతీయ భావాలు బలపడతాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ 3 ఆలోచన సంగమమే నేడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా తత్వం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గ్రామాన్ని భారతదేశానికి కేంద్ర బిందువుగా చూడాలనుకుని ఆ దిశగా అత్యంత నిబద్ధతతో కృషి చేస్తున్న ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఒక పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో ఎలా నిర్ణయించబడుతుందో, ఒక దేశ భవిష్యత్తు అదేవిధంగా గ్రామంలో నిర్ణయించబడుతుంది, గ్రామ పంచాయతీలో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, ఒక కుటుంబం ఆరోగ్యం, ఇవన్నీ మొదటిగా గ్రామ పంచాయతీ ద్వారానే ప్రభావితమవుతాయి. ఎందుకంటే ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండేది ప్రభుత్వంలోని ప్రాథమిక గ్రామ పరిపాలనా వ్యవస్థ. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడారిటీ అనే సూత్రాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పేరులో ఉన్న జీ అక్షరాన్ని చూసి ఆయన జెన్సీ అనుకుంటున్నారని, కానీ ఆ జీ అంటే జెన్సీ కాదు, గొడ్డలి అని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ కు సిసిడి అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే వింత జబ్బు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టు వస్తున్నా ఓర్వలేక అన్ని తానే తెచ్చినట్లు జగన్ అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం దామినేడు సమీపంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అరాచకాలకు ప్రస్తుత కూటమి సుపరిపాలనకు ఉన్న వ్యత్యాసాన్ని మంత్రి లోకేష్ ప్రాసలతో వివరిస్తూ పంచు డైలాగులు పేల్చారు. మనది గూగుల్ సంస్కృతి అయితే వాళ్ళది గొడ్డలి సంస్కృతి అనేది, మనది ఫైటర్ జెట్ వేగం అయితే వాళ్ళది ఫ్యాక్షన్ రాజకీయం అని విమర్శించారు. మనది కియా లాంటి బ్రాండ్ అయితే వాళ్ళది కిడ్నాపుల సంస్కృతి అని అన్నారు. మనది క్రెడిబిలిటీ అయితే వాళ్ళది క్రిమినాలిటీ అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎవరైనా రప్పా అంటూ రెచ్చిపోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెడ్ బుక్ అనేది చట్ట ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన అరాచకాలను చూస్తూ కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండదని చెప్పారు. గొడ్డలి పార్టీ అరాచక పాలనలో రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరిగాయని లోకేష్ గుర్తు చేశారు. ఒక్క మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యుడిని వేధించి చంపేసిన ఘటనను ప్రజలు మర్చిపోలేదన్నారు. సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనను ప్రస్తావించారు. నాడు టీడీపీ జెండా లేకుండా చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రగల్భాలు పలికారన్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలే తిరగబడి వైఎస్ఆర్సీపీ జెండాను శాశ్వతంగా పీకేశారని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి టీం 11గా తిరుగులేని తీర్పిచ్చారని లోకేష్ పేర్కొన్నారు. మనది గూగుల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. మనం మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తే ఏకంగా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గంటేసిన చరిత్ర ఆ గొడ్డలి పార్టీది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి. అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని ఈరోజు పేరు పెడతాం జరిగింది. జగన్కి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి అంటే ఏంటో తెలుసా? క్రెడిట్ చోరీ జబ్బు, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తే లేదు నేనే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసు వేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరికి వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సామాజిక బాధ్యతగా అభివృద్ధి లక్ష్యంగా భావించి పనిచేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి పునాదులు కార్మికుల శ్రమతోనే నిర్మితమవుతాయని, అందువల్ల కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 25 ఇంటిగ్రేటెడ్ లేబర్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. గత 2 ఏళ్లలో కార్మిక శాఖలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, డిజిటల్ సేవలు, నిర్మాణ కార్మిక సంక్షేమ చర్యలు, ఈఎస్ఐ వైద్య సేవల విస్తరణ, పారిశ్రామిక భద్రతా కార్యక్రమాల పురోగతిని వివరించారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో కార్మిక సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి విమర్శించారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు ఉన్నప్పటికీ వాటిని కార్మికుల కోసం వినియోగించకుండా వదిలేశారని, సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, నిర్మాణ కార్మిక బోర్డులు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక సంక్షేమ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు. నిర్మాణ కార్మికుల కోసం నిలిచిపోయిన సంక్షేమ పథకాలను మళ్లీ ప్రారంభించడమే కాకుండా వాటిని మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు, ప్రథమ కార్మికుడు. ఆయనకి కష్టాలు తెలుసు కాబట్టే వచ్చిన వెంటనే ఈ 1/3/2026న సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వివాహ బహుమతి 20,000, ప్రసూతి ప్రయోజనం 20,000, సహజ మరణం సాయం 60,000, అలాగే అంత్యక్రియ ఖర్చులు 20,000. అవన్నీ 1/3/2026న మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కానీ, బాల కార్మికులు మరియు వెట్టి చాకిరి పర్యవేక్షణ కానీ, సంక్షేమ క్లెయిములు కానీ, అలాగే కార్మికుల నమోదు కానీ, ఈ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ఇవన్నీ తిరగకుండా డైరెక్ట్గా మొబైల్ యాప్ ద్వారా మనం ఈ సర్వీస్ పొందే విధంగా ఇది రూపొందించబడింది. అలాగే ఈ శ్రమ్ నమోదు, ఈ శ్రమ్ నమోదు అనేది అసంఘటిత కార్మికులు సుమారు 88.67 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అయితే
24 టు 25 4,33,191 మంది నమోదు చేసుకోగా 2025, 26 3,59,638 మంది నమోదు చేసుకున్నారు. ఫ్రీ ఏజెంట్లు కానీ వైద్య పరికరాలు కానీ గతం ప్రభుత్వంలో 19-24లో ఒక్క రూపాయి కూడా వేచించలేదు, ఎక్కడ ఖర్చు పెట్టిన వైన. మేము వచ్చిన తర్వాత ఆ శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది, ఇటు వైద్య పరికరాల గురించి కానీ ల్యాబ్ ఏజెంట్ల గురించి కూడా. అమెరికా క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ భవన్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అదేవిధంగా వచ్చే 3 ఏళ్లలోనూ ఎటువంటి విద్యుత్ ఛార్జీల పెంపులు, అదనపు భారాలు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రూఅప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్గా మార్చి చరిత్ర సృష్టించిందన్నారు. విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం మోపకుండా 13 పైసలు ట్రూ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే వినియోగదారులపై అదనపు భారాన్ని మోపకుండా చర్యలు చేపడుతోందని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయేతర ఇంధన రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు 6 లక్షల సోలార్ కనెక్షన్లను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. అలాగే ఆర్డీఎస్ఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించడంతో పాటు విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దీంతో విద్యుత్తులో ఇబ్బందులు, లో వోల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా దంపతులు నిన్న ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ దుర్గా మల్లేశ్వర్ల పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి రాఘవరాజు, ఎస్ సరిత, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు పాల్గొన్నారు. जय भवानी माता को जय दुर्गा आमीन जय दुर्गा 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 ప్రత్యేక సారాంశ సవరణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఈఆర్ఓ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో చోటు పొందేలా చూడడంతో పాటు మృతులు, అనర్హులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లను తొలగించడం ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, ప్రతి ఇంటిని సందర్శించి పౌరుల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియపై తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈఆర్ఓ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేసి బిఎల్ఓలు మరియు బిఎల్ఏలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలోని వివిధ దశలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ విధానాలు, షెడ్యూల్ తదితర అంశాలను
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యక్రమాలు కొనసాగనున్నాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ జరగనుందని పేర్కొన్నారు. వాటి పరిశీలన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల సహకారంతో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు కె సంజయ్ రత్నకుమార్, కె ప్రభుదాసు, పి సత్యకుమారి, రాంబాబు, సెంట్రల్ నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శేషం సురేష్, బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఏలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం పాటించి ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా నేడు తిరువూరు నియోజకవర్గంలోని విసన్నపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్సీ లక్కయ్య, స్థానిక శాసనసభ్యులు కె శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ ఒక సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు, సేవలు అందేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ప్రజల వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని శాశ్వత పరిష్కార మార్గాలు చూపేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రతి వినతి వెనుక ఒక కుటుంబం అవసరం, ఒక వ్యక్తి ఆశ ఉందనే భావనతో అధికారులు స్పందించాలని కలెక్టర్ సూచించారు. పబ్లిక్ అక్కడ కలెక్టరేట్ ఆడియో దగ్గర కాకుండా ఎంటైర్ జిల్లా యంత్రాంగం గ్రామానికి వచ్చి ఇక్కడ కూర్చొని పబ్లిక్ సమస్యలని ఇక్కడ రిజాల్వ్ చేయడానికి చేయడం వల్ల ముఖ్యంగా ఫీల్డ్ ఆఫీసర్స్, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అలర్ట్ అవుతారు. వాళ్ళు లేదా నుండి వాళ్ళు ఏదైనా నెగ్లెక్ట్ చేస్తుంటే వాళ్ళు అలర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మన జిల్లా స్థాయిలో కూడా ఏదైతే అక్కడికి రాలేకపోతే ఆవిడ రిజాల్వ్ చేయడానికి ముందుగా ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమం మనకి నెల్లూరు జరిగిన పైలట్ మీదుగా సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు కూడా మీడియా మిత్రులు అందరికీ తెలియజేసి అన్ని కాన్స్టిట్యూన్సీలో పెడతామండి. ఇప్పుడు తిరువురు కాన్స్టిట్యూన్సీ అంటే మైలవరం కాన్స్టిట్యూన్సీ అయింది, తిరుగు కాన్స్టిట్యూన్సీ చెప్తా ఉంది. నెక్స్ట్ అన్ని కాన్స్టిట్యూన్సీ ప్రోగ్రామ్ పెట్టి ఒకరోజు స్పెషల్గా అన్ని జిల్లా అధికారులందరికీ వచ్చి కూర్చొని పబ్లిక్ ప్రీవియస్ దిగి కార్యక్రమంలో తిరువూరు ఆర్డీఓ ఏ కుమార్, పీడీఆర్డీఏ శ్రీనివాసరావు, డిపిఓ పి లావణ్యకుమారి, డిఈఓ ఎల్ చంద్రకళ, అగ్రికల్చర్ డిఎంఎఫ్ విజయ్ కుమారి, జిల్లా అటవీ అధికారి జి సతీష్, డ్వామా ఏపీడీ పార్థసారథి, తిరువూరు, ఏకొండూరు, రెడ్డిగూడెం, విసన్నపేట మండల తహసీల్దార్లు, వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. విజయవాడలో కాల్ మనీ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. 5 కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటికే 21 కోట్లు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఓ మహిళా వ్యాపారిని చగర్ల గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వెనిగళ్ల హర్షవర్ధన్ అనే కాల్ మనీ వ్యాపారి తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా బెదిరించి అసభ్యంగా ప్రవర్తించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. గాయత్రి నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగర్ల గాయత్రి మాట్లాడుతూ వ్యాపార అవసరాల కోసం 2017 నుంచి 2023 మధ్య కాలంలో వెనిగళ్ల హర్షవర్ధన్ అనే వ్యక్తి వద్ద నుంచి విడతల వారీగా మొత్తం 5 కోట్ల వరకు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. అప్పు ఇచ్చే సమయంలో భద్రత పేరుతో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, ఆస్తుల ఒరిజినల్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
అనంతరం తన చిన్న కుమార్తెతో పాటు తన వ్యాపార భాగస్వామి నుంచి కూడా ఖాళీ చెక్కులు పత్రాలు తీసుకున్నట్లు తెలిపారు. అప్పు తీసుకున్న నాటి నుంచి అసలు వడ్డీ కలిపి మొత్తం 21 కోట్లు చెల్లించినప్పటికీ పత్రాలు తిరిగి ఇవ్వకుండా మరో 5 కోట్లు బాకీ ఉందంటూ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న పత్రాలు కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలని, లేదంటే కోర్టు కేసులతో ఇబ్బందులు పెడతామని బెదిరించినట్లు తెలిపారు. మే 27న హర్షవర్ధన్ తన తండ్రితో కలిసి ఇంటికి వచ్చి తనపై, కుమార్తెలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంబంధించిన ఆస్తిపత్రాలను వేరొకరికి బదలాయించే ప్రయత్నాలు కూడా జరిగాయని, అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే నిలుపుదల చేయాలని అధికారులను వేడుకున్నారు. పోలీస్ కమిషనర్ ఈ విషయంలో వెంటనే స్పందించి తన ఆస్తిపత్రాలు తనకిచ్చే విధంగా సహాయం చేయాలని ఆమె అభ్యర్థించారు. పోలీసులు తనకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమని తెలియజేశారు. అయితే వడ్డీకి తీసుకునే సమయంలో 2 రూపాయలని చెప్పారండి. అతను నేను పలు దఫాలుగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నాను సార్. 5 కోట్ల రూపాయలు తీసుకునే సమయంలో తను ఏదైనా షూరిటీ కావాలన్నారండి. షూరిటీ కావాలి అంటే ఏం కావాలంటే ఏదైనా రిజిస్టర్ చేయమన్నారు. మా ఈ పనికిరావు అన్నారు. మేము లేడీస్ అనమాట, నేను సింగిల్ పేరెంట్ని. అందుకని నేను మా వ్యాపార భాగస్వామిని సంప్రదించి ఆయన సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయాలి. తనఖా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తే మీరు డబ్బులన్నీ కట్టినాక తిరిగి చేస్తానని చెప్పారండి. కానీ నేను డబ్బులన్నీ పే చేసిన 5 కోట్లు తీసుకున్న దానికి నేను 21 కోటి కట్టానండి. కానీ 5 కోట్లు తీసుకునే సమయంలో నావి 40 ప్రామిసరీ నోట్లు ఎంటీవి, 40 చెక్కులు, 40 కాంక్వెస్ట్ పేపర్లు, 40 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, 4 స్థిరాస్తి పేపర్లు తీసుకుని ఉన్నాడండి. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు మీద, వెన్నిగళ్ళ హరినాథ్ పేరు మీద రిజిస్టర్ చేయించారండి 2021 జూలై 27న. రిజిస్టర్ కూడా నా డబ్బులతోనే చేయించాడండి. ఆ సమయంలో విజయ్ కుమార్ నా భాగస్వామి పేరు మీద 1,50,00,000 వేసి అవి డ్రా చేసి నాకు ఇచ్చారండి. ఆ 1,50,00,000 కూడా ఈ 5 కోట్లలో భాగం అండి. ఇచ్చినాక నేను పలు దఫాలుగా ఇచ్చాను. నాకు డబ్బులన్నీ కట్టినాక నాకు నా పేపర్లు, నా ప్రామిసరీ నోట్లు, నా ఆస్తి పేపర్లు అవన్నీ కావాలని అడిగితే, మేము నీకు ఇచ్చింది 2 రూపాయలు కాదు, మేము ఇచ్చింది 10 రూపాయలు వడ్డీ వ్యాపారం, మాది 10 నుంచి 15 రూపాయలు వడ్డీ వ్యాపారం, నువ్వు ఆ మొత్తం కడితే అంటే అవన్నీ లెక్కలు చూసి 21 కోటి తీసుకున్నాడండి. తీసుకున్నా కూడా ఇవ్వటం లేదు సార్. ఇట్లా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటేనే పనులు జరుగుతున్నాయండి. ప్రముఖ వ్యక్తుల దగ్గర ఉండే వ్యక్తుల పేర్లన్నీ చెప్పి నన్ను బెదిరిస్తున్నాడండి. అదేమంటే నేను చంపేస్తాను, నీ చెక్కులు నోట్లు అక్కడ ఇక్కడ వేసి నేను తిప్పుతాను, మీ ఆస్తులు స్వాధీనం చేసుకుని, దీని వెనక మళ్ళీ అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి విజయవాడలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.